ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మాటలు మనము చాలా జాగరూకులమై వినాలని మనము చేస్తూ ఉంటున్నాను. మనము పరిశుద్ధులముగా తీర్చబడుట కొరకై దేవుని చేత వీళ్ళు పరిశుద్ధులు అని పిలువబడుట కొరకై దేవుని చేత ప్రశంసించబడుట కొరకై దేవుడు లోకములో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో ఎంతోమంది కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ వారిలో నుంచి మనలను ప్రత్యేకపరుచుకొని దేవుడు మనలను పరిశుద్ధులుగా చేయాలని ఆయన సంకల్పించారు. అందుకొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకి గొప్ప స్వాస్యముగా ఇచ్చారు. దేవుని రాజ్యమును చేరుకోవడానికి కావలసినటువంటి రాజ్యం మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తూ ఉంటున్నారు. ఈ సంగతిని ప్రతి వారు కూడా గమనించాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నామంటే పరిశుద్ధపరచబడడానికి ఉంటున్నాం. దేవుని మందిరములో సహవాసం ఎందుకు చేస్తున్నామంటే దేవుని చేత పరిశుద్ధులు అని పిలువబడ్డానికి మనము దేవుని సన్నిధికి వెళుతూ ఉంటున్నాం. కనుక ప్రతివారు కూడా ఈ మాటలు జాగరూకులై ఉండి వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో, యోబు గ్రంథములో మనముకు అర్థం కానటువంటి విషయాలు అనేకమైనవి ఉంటాయి. గ్రహించటానికి కూడా మన ఆలోచనలు సరిపోవు. ఎందుకంటే దేవుడు మహాదేవుడు అని తీతి పత్రికలు చెబుతూ ఉంటున్నాడు. మహాదేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఈ విశ్వమునంతటిని ఏలుచున్నటువంటి వాడు ఒక్కడై ఉన్నాడని, ఆయన యొక్క బలమేంటో, ఆయన యొక్క శక్తి సామర్థ్యములు ఏమిటో మానవుడు తన ఊహల్లో కూడా ఊహించుకోవడానికి కూడా సరిపోదు. మానవ ఊహలు సరిపోవు. మానవుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయడానికి మానవుడు సరిపోడు. ఎందుకంటే నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు. మన యొక్క సమాజములో, మన విషయ పరిజ్ఞానములోనే సంగతుల్ని మనము సరిగా అవగాహన చేసుకోలేం, అర్థం చేసుకోలేం, మాట్లాడలేం, ప్రవర్తించలేం. అయితే విశ్వమును ఏలుచున్నటువంటి మహాదేవుడు ఉన్నాడు. ఆయనను గూర్చి మనకేం తెలుసు? ఆయన గూర్చి ఆయనే మనకు చెప్పాలి. ఆయన గురించి ఆయనే మనకు చెప్పాలి. చెప్పినా పూర్తిగా మనం అర్థం చేసుకోలేం. చెప్పినా సంపూర్తిగా ఆయన మాటలు మనకు అర్థం కావు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాటలు జాగరూకులై వినాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథములో యోబు అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తునికి భయంకరమైనటువంటి శ్రమలు, ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా అటువంటి శ్రమలు అనుభవించలేడు తన జీవిత కాలములో. ఒకేసారి తన కుమారులను, కుమార్తెలను పోగొట్టుకున్నటువంటి కుటుంబం ఎవరు లేరు. ఒకేసారి తన ఆస్తిపాస్తులన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి కుటుంబము ఎవరు కూడా భూమి మీద లేరు. ఒకేసారి తన కలిగిన సంపదంతా కూడా ఆవిరైపోయినట్టుగా అయిపోయింది. ఒకేసారి
కొన్ని దినములలో మొత్తమంతా కూడా నాశనం అయిపోయింది. అదే దినముల్లో ఒకేసారి తన శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి రోగములతో నింపబడినది. అటువంటి కుటుంబం ఉన్నది. అటువంటి కుటుంబము యోబు కుటుంబం. ఆ యోబు కుటుంబములకు అన్ని కష్టాలు వచ్చాయి. ఆ యోబు కుటుంబములో అన్ని కష్టాలు వచ్చి, యోబు జీవితంలో శ్రమలు వచ్చి, కష్టాలు వచ్చి, బాధలు వచ్చి, తాను కనిన గర్భమును గురించి, తాను పుట్టిన జన్మను గురించి, తాను అనుభవించినటువంటి జీవితమును గురించి అనేకమైనటువంటి ప్రశ్నలు పరంపర భయంకరంగా కనబడుతూ ఉంటుంది యోబు గ్రంథములో. యోబు గ్రంథములో అన్ని భయంకరమైన ప్రశ్నలు కనబడ్డాయి కాబట్టే సర్వశక్తుడైన దేవుడు నోరు విప్పి మాట్లాడుతున్నాడు. ఎవరితోటి? యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యోబుతో ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నంటే మనకు తెలియని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోబు కూడా తెలియని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, భవిష్యత్తు విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వర్తమాన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు యుగాల ముందున్న సంగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోటి? యోబు అనే భక్తుడితోటి. ఇప్పుడు ఆ మాటలు నేడు సంఘానికి, అనగా పరిశుద్ధులుగా పిలువబడ్డ కొరకే పిలువబడిన వారికి ఆ మాటలు ఎంతో వారి వ్యక్తిత్వాన్ని, వారి యొక్క స్వరూపాన్ని, వారి యొక్క రూపమును, పోలికను మార్చగలిగినటువంటి స్థితిలోనికి ఆ మాటలు మనుషులు నడిపిస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధ గ్రంథమును గురించి ఒక మాట చెప్పమని చెబుతూ ఉంటున్నాడు. దయచేసి జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథం అంటే అది నల్లట్ట పుస్తకం కాదు. అది లోకములో ప్రత్యేకించబడినటువంటి నిమ్న జాతుల యొక్క పుస్తకము కాదు. ఈ బైబిల్ గ్రంథం సార్వత్రికమైనది, అందరికీ సంబంధించినది. అందరి కొరకు బైబిల్ గ్రంథం ఇవ్వబడింది. ఈ బైబిల్ గ్రంథం ఎటువంటిది? మొదటి నిబంధన, రెండవ నిబంధన, అలాగే పత్రికలు, ఈ మూడిటి యొక్క సముదాయమే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం. ఎన్నిటి సముదాయం? మూడింటి సముదాయం. దేవుని ప్రణాళిక. పాత నిబంధన గ్రంథమేమో రక్షకుని చూపిస్తూ ఉంటున్నది. కొత్త నిబంధన గ్రంథమేమో మనుషులకు నిత్య జీవమును చూపిస్తూ ఉంటున్నది. పత్రికలేమో మనుషుని యొక్క వ్యక్తిత్వాన్ని, మనుషుని యొక్క పోలికను, మనుషుని యొక్క స్వరూపాన్ని మార్చగలుగుతూ ఉంటే అటువంటి స్వభావములోనికి నడిపిస్తూ ఉంటాయి పత్రికలు. పత్రికలు కూడా మన జీవితానికి విలువైనవే. అలాగే పాత నిబంధన మన జీవితానికి విలువైన. బాలశిక్షకుడు నీ భవిష్యత్తును గురించి చెబుతూ ఉంటున్నాడు. నీ భవిష్యత్తు ఆయనతో ఉన్నది. ఆడపిల్ల భవిష్యత్తు తన భర్తతోనే ఉంటుంది. అలాగే సంఘం యొక్క భవిష్యత్తు యేసు ప్రభుతోనే ఉంటుంది. ఆ భవిష్యత్తులో మనం ఎదగాలంటే పత్రికలు చెబుతూ ఉంటున్నాయి, క్రీస్తు యొక్క పోలిక ఎటువంటిదో అటువంటి పోలిక మీకు రావాలి. క్రీస్తు యొక్క స్వభావం ఎటువంటిదో అటువంటి స్వభావం మీకు రావాలి. క్రీస్తు యేసు కలిగిన మనసును గురించి ఫిలిప్పీ రాసిన పత్రికలో చెబుతూ ఉంటున్నాడు. రోమా పత్రికలో చెబుతూ యేసుక్రీస్తు స్వరూపం యందు ఏర్పడేంత వరకు మరలా నాకు ప్రసవేదన కలుగుతుందని గలతీ రాసిన పత్రికలోను రోమా పత్రికలో చెబుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ముద్రలు నాయందు ఉన్నవని పౌలు గలతీ రాసిన పత్రికలో చెబుతూ ఉంటాడు. ఈ పత్రికలు మనుషుల్ని ఎక్కడ నడిపిస్తున్నాయంటే దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క
స్వరూపములోనికి, దేవుని యొక్క రూపములోనికి నడిపిస్తూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి. బైబిల్ గ్రంథములో ఏ మాట కూడా నీ కోసమే వ్రాయబడి ఉన్నది. ఒక గ్రంథం నా కోసం కాదు, ఒక సెంటెన్స్ నా కోసం కాదు, కాబట్టి ఒక సందర్భం నా కోసం కాదని నువ్వు అనుకోవడానికి వీలు లేకుండగా బైబిల్ గ్రంథము రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఆ గ్రంథములో యోబును గుర్చిన సంగతులు మాట్లాడుతున్నాడు. ఎప్పుడో కొన్ని యుగాల ముందు గడిచిపోయిన సంగతుల గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది అనుకుంటారు అది మనకు అవసరమా అనుకుంటూ ఉంటారు. నీవు దేవుని రాజ్యములోనికి రావాలనుకుంటే ఆ మాట నీ నోటంటే వస్తున్నప్పుడు నీ అంతరాత్మ చెబుతుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఆ మాట నీకు అవసరం. ఆ మాట నాకు అవసరమా అనుకుంటే తప్పు అవుతుంది. ఆ మాట కూడా నాకు అవసరం అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, శిఖరాల మీదకి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. తెలియని విషయాలు అనేకమైన ఉన్నవి. పరిశుద్ధ గ్రంథములో తెలియని విషయాలు అనేకమైన ఉన్నవి. భవిష్యత్తును గురించి ప్రభునందు ప్రియమైన వాళ్ళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి చూడండి. యోబు గ్రంథములోనే చాలా సంగతులు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ మాటను మనం జ్ఞాపకం ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో నుండి యోబు గ్రంథము 38వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకున్నాను చూడండి. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్ష కట్లను విప్పగలవా? వాటి కాలములో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, యోబు అనే వ్యక్తికి ఇన్ని శ్రమలు పంపించి దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు తన యొక్క సార్వభౌమ అధికారాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టాడో అవన్నీ కూడా మనకేం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. వేటి గురించి మాట్లాడుతున్నాడు? సప్తర్షి నక్షత్రమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. వాటి ఉపనక్షత్రముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే మృగశీర్ష నక్షత్రమును గురించి మాట్లాడుతున్నాడు. వాటి యొక్క ఉపనక్షత్రముల గురించి మాట్లాడుతున్నాడు. కృతిక నక్షత్రముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాటి యొక్క ఉపనక్షత్రముల గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. 25వ అధ్యాయము 5వ వచనములో కూడా ఒక మాట ఉన్నది, చూడండి. యోబు గ్రంథము 25వ అధ్యాయము, నన్ను క్షమించండి, 9వ అధ్యాయము 9వ వచనం. 9వ అధ్యాయము 9వ వచనం. ఆయన స్వాతి, మృగశీర్షిక, కృతికను వాటును దక్షిణ నక్షత్రములను చేసినటువంటి వాడు. దేవుని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఈ మాటలు మనకు అవసరమా కాదా అది ముందర మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పాస్టర్ గారు ఇంత శ్రమ మనకి, యేసు ప్రభు దేవుడు పాపాలు తీయడానికి వచ్చాడు కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే మనకు సరిపోతుంది కదా. ఈ సప్తర్షి నక్షత్రాల గురించి మనకెందుకు? స్వాతి నక్షత్రాల గురించి మనకెందుకు? మృగశీర్ష నక్షత్రాల గురించి మనకి ఎందుకు? ప్రభుని ఈ నక్షత్రాల గురించి మనకి ఎందుకంటే దేవుడు యోబుకి నేర్పుతూ ఉంటున్నాడు. ఇక్కడ వాటికి భూమి మీద వాటికి ప్రభుత్వం ఉన్నది. అందుకని నక్షత్ర శాస్త్రములో ప్రావీణ్యులు మన భారతీయులు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ కొన్ని విషయాలు చెబుతున్నాను. అప్పులు ఎక్కువైపోయినాయి అనుకోండి, మనకి అప్పులోళ్ళు ప్రతిరోజు వచ్చి వేడిస్తున్నారు అనుకోండి, మన దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? ఇస్తావా, సస్తావా, ఎప్పుడు ఇస్తావు అని రోజు వేధిస్తున్నారు అనుకోండి. మనం వాయిదాలు వేస్తుంటాం. ఆ వాయిదాలకేమో మనం ఇవ్వలేము.
మరలా తప్పించుకోవడానికి సెల్ ఫోన్ ఆఫ్ చేస్తాం, తప్పించుకోవడానికి ఊరు ఖాళీ చేస్తాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ జ్యోతిష శాస్త్రం దగ్గరికి వెళితే ఇలా జరుగుతుందని చెబితే వాళ్ళు చక్కటి మార్గం చెబుతూ ఉంటారు. అప్పులోని నిన్ను ఆ ప్రెజర్ తట్టుకోవాలంటే, ఆ యొక్క ఒత్తిడి తట్టుకోవాలంటే, వాళ్ళని అడగకుండా ఉండాలంటే, ఏదో అడిగి ముఖం మీద చిరునవ్వు ఇచ్చి వెళ్ళిపోవాలంటే, ఇదిగో ఆ కాలములలో నక్షత్రాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ నక్షత్రం నీ మీద పనిచేస్తుంది కాబట్టి ఈ నక్షత్రానికి ఈ ఉంగరములు ఈ పొడివాడు అంటూ ఉంటారు. ఈ ఉంగరములో ఈ యొక్క బంగారు ఉంగరమైనా వెండి ఉంగరమైన ఈ యొక్క మరి దీనికి సంబంధించినటువంటి పొడిని వాడితే, అనగా దాన్ని ఏమంటారు, రాయిని వాడితే వాళ్ళు నీ దగ్గరికి రారు. నీ దగ్గరకు వచ్చినా సరే నిన్ను అంతగా అడగరు. ఏం చేద్దాం ఇప్పుడు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పులు ఉన్నాయి లేవా, అడుగుతున్నారు లేదా? ఇప్పుడు ఏం చేయాలి? పాస్టర్ గారు భలే ఐడియా చెప్పారు మాకు అని చెప్పేసి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. కానీ వాటికి నక్షత్ర ప్రభావం ఉన్నది. వాటి వలన ఈ భూమి మీద కలిగే ప్రయోజనం కొంతవరకు ఉంది. కానీ నీ ప్రాణాత్మదేవం రక్షించడానికి ఏమాత్రము కూడా వాటికి అనుమతి లేదు. కానీ వాటి భూమి మీద ప్రభుత్వం చేస్తూ ఉంటున్నాయి. కొంతమంది దుర్మార్గుడు పుట్టండి, ఈ నక్షత్రం ఏంట్రా అని అడుగుతూ ఉంటారు. కొంతమంది రాజకీయ నాయకుల యొక్క నక్షత్రాలను చూసి ఈయన పలానా సంవత్సరములో గెలుస్తాడు, పలానా సంవత్సరంలో ఓడిపోతాడు, పలానా టైబుల్ ఎలాగ ఉంటుంది అలాగ ఉంటుంది చెప్పగలుగుతూ ఉంటారు. ఎందుకంటే వాటికి భూమి మీద ప్రభుత్వం అనేది ఉన్నది అని చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని జ్ఞానం ఎంత గొప్పదండి. ఆ దేవుని అంత మహాజ్ఞానము కలిగినటువంటి వాడు, నక్షత్రములను సమస్తమును కలిగజేసినటువంటి వాడు, వాటిని నడిపిస్తున్నటువంటి వాడు, వాటికి భూమి మీద ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వము అధికారం కింద మనమున్నాము. ఆయన జ్ఞానమును శోధించుట ఎంతో అసాధ్యం. మనకు తెలియదు. కానీ దేవుని గురించి మనం అందరం తెలుసున్నట్టుగానే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుని గురించి మనకేమీ తెలియదండి. ఆయన బయలుపరిస్తే తప్ప. ఆయన ఎటువంటి వాడో, ఆయన ఎక్కడ ఉంటున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో ఆయన చెప్పాలి. మనకి చెబితేనే మనకు తెలుస్తుంది, లేకపోతే ఏమీ తెలియదు. దేవుని సంగతుల గురించి మనం కాస్తంత ఆలోచన చేద్దాం. ఆ పరంపరలో యోబుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యోబు ఉదయ నక్షత్రములు కూడి జయజన ధనులు చేస్తూ ఉన్నప్పుడు భూమికి మూలరాతిని వేసినవాడు ఎవడు అంటూ ఉంటుంది. ఏమండి దేవుని బిడ్డలారా, భూమికి పునాదులు వేస్తూ ఉన్నప్పుడు దేవదూతలందరూ కూడా ఉదయ నక్షత్రములు, మళ్ళీ అయ నక్షత్రములయ్యి ఉదయ నక్షత్రములు. ఎన్ని నక్షత్రాల గురించి మాట్లాడాను? శీర్షిక, స్వాతి, మృగశిర, కృతిక, సప్తర్షి, వాటి యొక్క ఉపనక్షత్రాల గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వచ్చాను నేను? ఉదయ నక్షత్రముల గురించి మాట్లాడుతూ, వీళ్ళు కూడా ఉదయ నక్షత్రములే. ఈ ఉదయ నక్షత్రములు అనేవి దేవుని బిడ్డలారా, దేవుని కుమారులు, దేవుని రాజ్యాలు. ఈ ఉదయ నక్షత్రములు అనేవి దేవుని కుమారులు, దేవుని రాజ్యాలని మనం పిలుచుకోవచ్చు. ఈ ఉదయ నక్షత్రములని దేవుని కుమారులైతే, దేవుని దూతలైతే, ఆ దూతలు ఎందుకు జయ ధ్వనులు చేస్తూ ఉన్నారు? ఈ లోకమును, ఈ భూమిని సృష్టించేటప్పుడు ఎందుకు జయ ధ్వనులు చేస్తూ ఉంటున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఈనాడు హల్లెలూయా పాటలు పాడుకుంటూ సియోనికి వెళుతున్నామని చెప్పేసి సంబరాలు చేసుకుంటూ, క్రిస్మస్లు చేసుకుంటూ, దేవుని గురించిన పండగలు ఆచరిస్తూ మధ్యాకాశములోనికి వెళ్ళబోతూ ఉంటున్నాం. మనం ఎందుకు జయ ధ్వనులు చేస్తున్నాం?
నా ప్రభు వస్తున్నాడు, నా ప్రభువును కలుసుకోబోతున్నాను చెప్పేసి భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మనం జయ జయధ్వనులు చేస్తూ ఉంటున్నాం. మరి దూతలు ఎందుకు ఇక్కడ జయ జయధ్వనులు చేస్తూ ఉన్నారు అంటే ఆ దూతల పరిస్థితులు ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదవండి 28వ అధ్యాయం యోబు గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. ఇప్పుడే చెప్పుకున్నాం నక్షత్రాల గురించి, వాటి గల ప్రభుత్వం గురించి. వాటిని గురించి దేవుడు ఏమన్నాడు? అవి కూడా పవిత్రమైనవి కావంటూ ఉంటున్నాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుకుందాం. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచూ ఉన్నాడు. తన సేవకులు అంటే ఈ సేవ చేస్తున్న మేము కాదు, మా అలాంటి వాళ్ళు కాదు. ఆయన సేవకులు ఉన్నారు, సైన్యం ఉన్నారు, సేవించే వాళ్ళు ఉన్నారు. ఆయన తన సేవకులు కూడా ఏం చేయట్లేదంట, నమ్మటం లేదు. దూతల యందు కూడా ఏం చేస్తాడంట, లోపములు కనుగొనుచూ ఉన్నాడు. అది దూతల యొక్క పరిస్థితి. అంటే ఏ తర్వాత చెప్పుకునేది ఏంటంటే, దేవుని దగ్గర పరలోకములో ఉన్న దూతల్లో కూడా దేవుని కన్నులతో ఏం చేయబోతున్నారు, చూడలేకపోతూ ఉంటున్నారు. వాళ్ళకి ఆశ ఏముంది? దేవుని చూడాలని. ఇప్పుడు కూర్చొని ఇక్కడ అందరూ కూర్చొని మనకేం ఆశ ఉంది? దేవుని చూడాలి, దేవుని చేరుకోవాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని కనుగొనాలి. మోషేకి కోరిక ఉన్నది, దావీదుకి కోరిక ఉన్నది, అబ్రహాముకి కోరిక ఉన్నది. ఆదాము కడుపును పుట్టిన ప్రతి వాడికి కూడా దేవుని నమ్మనవాడు కూడా ఏముంది? ఈ కోరిక, దేవుని చూడాలని. ఈ కోరిక ఎవరికి ఉంది? మానవాళికంటే దూతలకు కూడా కోరిక ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దూతలు ఒకసారి దేవుణ్ణి అడిగారంట, ప్రభువా, దేవా, నిన్ను ఎందుకు మేము చూడలేకపోతూ ఉంటున్నాం? నిన్ను చూడాలంటే మాకు ఎప్పుడు ఆ భాగ్యం కలుగుతుంది, ఎప్పుడు చూస్తాం అని చెప్పంటే, దేవుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మీరు నన్ను చూడాలంటే ఒక యుగము రాబోతూ ఉంటున్నది. ఆ యుగములో నేను భూమిని చేయబోతూ ఉంటున్నాను. ఆ భూమిని చేసినప్పుడు మీరు నన్ను చూస్తారు అని చెప్పాడు మాట. అలాగని దేవుణ్ణి ఎప్పుడు మనం చేరుకుంటామంటే ఆయన రెండవ రాకడలు అక్కడ చేరుకుంటాం కాబట్టి దేవుణ్ణి అక్కడ ముఖాముఖిగా మనం ఏం చేయగలుగుతాం? అక్కడ చూడగలుగుతూ ఉంటూ ఈ చక్షువులతో మనం చూడలేము దేవుణ్ణి. అందుకని దేవుని చూశామనుకుని యెషయా కూడా అయ్యో నేను నశించిపోతాను, చచ్చిపోతానని అని భయపడ్డాడు. ప్రభువును అనేక మంది భక్తులు నేను ప్రభువును చూచితనని భయపడి, మనోహ కూడా భయపడ్డాడు. మనోహ భార్య భయపడింది. ఎందుకంటే దేవుని చూసి నేనరుడు కూడా బ్రతకడని. దేవుని బిడ్డలారా, ఇదే కోరిక ఆ దూతల్లో కూడా ఏముంది? అందుకని ఈ దూతలు యెషయా గ్రంథము 6వ అధ్యాయములో 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకొని సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములు చేయించు ఉంటున్నారు. ఆయన బలమును గురించి ఏ దూత కూడా చెప్పలేదు, ఆయన శక్తిని గురించి ఏ దూతలు చెప్పలేదు, ఆయన సామర్థ్యమును గురించి ఎవరు కూడా వివరించలేదు. కానీ సాక్షాత్తు దేవుడి ఆయన బలమును గురించి, ఆయన శక్తిని గురించి మానవాళికి, దూతలకు వివరిస్తూ ఉంటున్నాడు. ఆయన శక్తిని గురించి, బలమును గురించి తన భక్తులకి వివరిస్తున్నాడు తప్ప, తన యొక్క పిల్లలకి వివరిస్తున్నాడు తప్ప మరి ఎవరికి కూడా వివరించటం లేదు. యోబు అనే మహాభక్తుడికి అన్ని శ్రమలు రప్పించి ఆ శ్రమలో తన సర్వశక్తిని ఏం చేస్తున్న మనుషులకి బయలుపరుస్తున్నాడు. నిజంగా యోబు అనే భక్తుడు కానీ లేకపోయినట్లయితే మనకి ఈ విషయాలు తెలుస్తాయా? యోబు అనే భక్తుడికి శ్రమలు రాకపోతే దేవుడు నోరు విప్పి మాట్లాడతాడా? ప్రభునందు ప్రేమ ఆలోచన చేద్దాం. యోబు అనే భక్తుడు లేకపోతే
ఈ శ్రమలు రాకపోతే యోబుతో ఈ ఉదయ నక్షత్రముల గురించి కానీ, భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావని మాటలు కానీ, ఇంకా అనేకమైన సంగతులు, సైన్స్ను గురించి, సోషల్ స్టడీస్ గురించి, సామాజికమును గురించి అనేకమైన సంగతులు మాట్లాడాడు. జరిగిపోయిన కాలముల సంగతులు మాట్లాడాడు. వర్తమాన కాలములో ఏం జరుగుతున్నాయి, జరగబోతున్నా మాట్లాడుతున్నాడు. భవిష్యత్ కాలంలో ఏం జరగబోతున్నా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ దూతలు దేవుణ్ణి చూడాలని ఆశపడుతూ ఉంటున్నారు. కానీ చూడగలుగుతున్నారా? చూడగలగలేకపోతూ ఉంటున్నారు. అందుకే చెప్పాడు వాళ్ళకి, నేను కొన్ని యుగాలు గడిచిన తర్వాత, ఎప్పుడో కొన్ని వేల యుగాలు వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను. ఇదిగో కొన్ని యుగాలు గడిచిన తర్వాత నేను భూమిని చేయబోతూ ఉంటున్నాను. ఆ భూగడ్డ మీద నేను జన్మించబోతూ ఉంటున్నాను. ఆ భూగడ్డ మీద నేను జన్మించినప్పుడు మీరు నన్ను ఏం చేస్తారు? మీరు నన్ను చూస్తారు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకోవాల్సిన అవసరం లేదు. 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం లేదు. 6 రెక్కలతో కలిసి మీరు ఏం చేయొచ్చు? ఎగరవచ్చు. ఎంత దూరమైన, ఒకవేళ 2 రెక్కలు అలసిపోయాయి అనుకోండి, ఈ 2 రెక్కలు ముడుచుకుని మళ్ళీ ఇంకొక 2 రెక్కలు ఎగరవచ్చు. ఇది కొంత దూరం నడిచి ఎగిరినా సరే ఈ 2 రెక్కలు కూడా అలసిపోయినప్పుడు మూడవ జత లేస్తుంది. 3వ జత అలసిపోయినప్పుడు మళ్ళా మొదటి జత శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. మళ్ళా రెక్కలతో మనం ఎగరవచ్చు. యుగాలు దేవుని రాజ్యములో అంత విస్తృతమైనటువంటి విహానము అక్కడ ఉంటున్నది. అంటే దాన్ని వర్ణించలేం. దాన్ని ఏం చేయమను? వర్ణించలేం. ఆయన బ్రహ్మాండమైన అంటూ ఉంటాడు. బ్రహ్మాండం అంటే అర్థం ఏంటి అండి? బ్రహ్మాండం అంటే అర్థం ఏంటి? వివరించలేని సంగతిని ఏమంటావు? భోజనాలు ఎలా ఉన్నాయని అడిగితే ఏమంటారు? అంటే ఎలాగున్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఎలాగున్నాయి? పుల్లగా ఉన్నాయా, రుచిగా ఉన్నాయా, లేకపోతే చేదుగా ఉన్నాయా, లేకపోతే వగరగా ఉన్నాయా, కమ్మగా ఉన్నాయా? అంటే దాన్ని ఏం చేయాలి? దాని రుచిని వివరించలేము. ప్రభునందు ప్రియమైనటువంటి చాలా గొప్పది లేక చాలా పెద్దది అని అర్థం. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుడు యోబు గ్రంథములో దూతలకు తన్ను తాను కనుపరుచుకుంటూ ఉంటున్నాడు. అలాగనే దూతలు ఆ భూమికి పునాది వేస్తున్నప్పుడు జయధ్వనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభువుని మేము చూడబోతూ ఉంటాం. ఇది గొప్ప ఆనందకరమైనటువంటి విషయం అండి. అందుకని మళ్ళీ రెండోసారి కూడా యేసు ప్రభువారు భూమి మీద పుట్టినప్పుడు కూడా పరలోకములోన సమూహం అంతా కూడా ఎక్కడికి వచ్చింది? యోదయ బెత్లెహేములోనికి వచ్చేసింది. యోదయ బెత్లెహేము వచ్చేసేసి ఆ పరలోకం సమూహం అంతా కూడా యేసు ప్రభు పుట్టినటువంటి పశుశాల దగ్గరకు వచ్చేసేసి వాళ్ళు ఏమని పాడుతున్నారు? వాళ్ళు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. అప్పుడు మహిమ కలుగుతుందంట. సర్వోన్నతమైన స్థలములో దేవునికి ఏం కలుగుతుందంట? అంతకు ముందు లేదా మహిమ? ఆయనకి అంత ముందు కూడా మహిమా స్వరూపుడే, కానీ ఇప్పుడు మరింత ప్రభావము కలిగిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. అంటే కన్నులతో ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూస్తూ ఉంటున్నారు. ఆయన క్రియలంతో బ్రహ్మాండమైనవని ప్రభు దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, దూతల్లో ఉన్న కోరిక, నీలో ఉన్న కోరిక ఒకటి, దేవుని చూడాలి. అందుకని ఈ భూమి మీద పుట్టినప్పుడు, యేసు ప్రభువారు ఈ భూమి మీద పుట్టినప్పుడు ఆయన సువార్తలు ఏం చెప్పాడంటే, ఇదిగో నేను దేవుని రాజ్యమును ప్రకటిస్తున్నాను చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏం ప్రకటిస్తున్నాడు? దేవుని రాజ్యము. యేసు ప్రభువారు శిష్యుల్ని పిలుచుకొని 12 మందిని పిలుచుకొని కొండ మీదకి వెళ్ళిపోయి 12 మంది శిష్యులతో ఏమని మాట్లాడతాడు తెలుసా? మత్తయి సువార్త దయచేసి చూడండి. మత్తయి సువార్తను జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయం అనుకుంటా.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చాలు చాలు, మొదట మీరు ఆయన రాజ్యమును వెతకండి. హల్లెలూయా. ఏ వెతకాలి? ఆయన రాజ్యము. దేవుడు, ఈ దేవుని కుమారులు లేక దేవదూతలు వారి యుగయుగాలు దేని కొరకు ఎదుగుతున్నారు? వాళ్ళు భూమికి పునాదులు వేసే సమయం కొరకు ఎదుగుతూ ఉంటున్నారు. ఎందుకంటే దేవుని చూడవచ్చు, దేవుని చేరుకోవచ్చు, దేవునితో ముఖాముఖి మాట్లాడవచ్చు. ఇప్పటికీ వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. దేవుడు ఎలా ఉంటాడో తెలియదు వాళ్ళకి. మహా వెలుగు మండలములో వెలుగొందు పోతున్నవాడు అని చెప్పుకుంటారు తప్ప ఆ దేవుని యొక్క స్వరూపం ఏంటో, రూపం ఏమిటో, పోలిక ఏంటో వాళ్ళకి తెలియదు. ఈనాడు మనకి కూడా తెలియదు. అందుకని పౌలు అంటాడు, ఇప్పుడు కొంచెం మట్టిగా మనము ఎరుగుదము, ప్రభు వచ్చినప్పుడు ముఖాముఖిగా ఆయనతో మనం చూడగలుగుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన, కాబట్టి ఆయన రాజ్యం ఎటువంటిది? విశ్వములో ఉన్నటువంటి రాజ్యములన్నిటికంటే ఆయన నిర్మించబోతున్న రాజ్యం ఎటువంటిది? అది మహిమగల రాజ్యమని, ఆ రాజ్యం అంటే రాజ్యము మరే రాజ్యము లేదని, ఈ భూలోక రాజులు స్థాపించుకున్న ఆ రాజ్యములన్నిటికంటే మించిన రాజ్యమని చెబుతూ ఉంటున్నాడు. లేఖనమే చెబుతూ ఉంటున్నది. ఆ రాజ్యములో నేను ఉండాలని మనకు కోరిక. ఆ రాజ్యము నేను ఉండాలని. ఆ రాజ్యములు ఎవరుంటారో తెలుసా? దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే ఉంటారు. దేవుని తమ కొరకు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉండరు. దేవుడు ఎందనైతే ఏర్పాటు చేసుకుంటాడో, ఎందనైతే ప్రత్యేకించుకుంటూ ఉంటాడో, ఎందనైతే పరిశుద్ధులుగా చేస్తూ ఉంటాడో, పరిశుద్ధులుగా చేయబడడానికి ఇష్టపడుతూ ఉంటారు, వారు మాత్రమే ఆ రాజ్యంలో ఉంటారు. మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా రాజ్యములో ఉండరు. నేను చెప్పడలేదు ఈ మాట, బైబిల్ చెబుతుంది. బైబిల్లోని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ఆ రాజ్యమును గురించి మాట్లాడుతున్నది బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంటున్నది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాను చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. యేసు నా వెంబడి రండి. 15వ వచనమేనా? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని ఆయన చెప్పుచు దేవుని సువార్తను ఏంటి సువార్త? అది దేవుని రాజ్యము. దేవుడు అబ్రహాము చూశాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ రాజ్యములోనికి మీరందరూ రావాలని ఎవరు చెప్తున్నారు? ఎవరు పిలుస్తున్నారు? ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడైనటువంటి యేసునాథుడు పిలుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డల లోకములో ఉన్న వాళ్ళకి యేసు ప్రభు ఎవరు అర్థం కాదు. యేసు ప్రభు అంటే తక్కువ జాతి కులస్తుల దేవుడని, యేసు ప్రభు అంటే నిరుపేదల దేవుడని, యేసు ప్రభు అంటే ఆయన మనకు దేవుడు కాదని లోకము, గుడ్డి లోకము, మాయలోకము, అజ్ఞానము లోకము, తెలివి తక్కువ లోకము, మూర్ఖుల లోకం మాట్లాడుతూ ఉంటున్నది. కానీ యేసు ప్రభు ఎంత ప్రశస్తమైన వాడో బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు ఎవరు తను ప్రత్యక్షపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథము చదివితే చాలు దేవుడు నీకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. లోకములో ఉన్న గ్రంథాలు, బైబిల్లో గ్రంథములో ఉన్న దేవుని ఎప్పటికీ చూపించలేవు. అక్కడ వారు చూడడానికి కూడా కన్నులు లేవు అక్కడ. ఎందుకంటే దేవుని యొక్క లక్షణాల గురించి ఆ గ్రంథాల్లో రాయబడి ఉంది. కానీ దేవుని యొక్క పోలికను గురించి ఆ గ్రంథాల్లో రాయబడి ఉంది. కానీ దేవుని యొక్క స్వరూప దర్శనమును గురించి ఒక్క బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథం దగ్గరకు వస్తేనే దేవుడు ఎవరు నీకు అర్థమవుతారు, లేకపోతే అర్థం కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ గ్రంథాల్లో దేవుని గురించి రాయబడి ఉన్నది.
కానీ దేవుని యొక్క స్వరూప దర్శనం గురించి ఆ గ్రంథాల్లో వ్రాయబడలేదు. అందుకని ఆ గ్రంథాల్లో అన్నిటినీ పూజన చేస్తూ ఉంటారు. కానీ గ్రంథంలో మాత్రము అన్నిటినీ కూడా తృణప్రాయముగా తృణీకరించి ఈయనే నిజమైన దేవుడని పూజిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ దేవుడు ఆ రాజ్యమును గురించి మాట్లాడుతూ, దేవుడు తేబోతున్న రాజ్యమును గురించి, ఈ లోక రాజ్యముల గురించి కాదు, ఆ రాజ్యమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన తేబోతున్నటువంటి రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆ రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఆయన ఏం ప్రకటిస్తున్నాడు? రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 31వ వచనం చదువుకున్నాను చూడండి త్వరగా. లూకా సువార్త 12వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యమును అనుగ్రహించుటకు తండ్రికి అభీష్టమాయను. హల్లెలూయా. దేవుడు కొంతమందిని కొవ్వూరు పట్టణములో, దేవుడు కొంతమందిని ఈ కొవ్వూరు పట్టణములో కొంతమందిని ప్రత్యేకించుకున్నాడు. పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు. ఆ పేరు పెట్టి పిలిచేదాకా నీ పేరు పెట్టుకోండి. నీకంటే జ్ఞానవంతులు కొవ్వూరు పట్టణంలో బోళ్ళంతమంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. నీకంటే మహా ధనవంతులు, భాగ్యవంతులు, వాళ్ళ కాలు గోరు కూడా నువ్వు పోలవు. అటువంటి మహాధనవంతులు కొవ్వూరు పట్టణంలో ఉన్నారు. భూస్వాములు కొవ్వూరు పట్టణంలో ఉన్నారు. ధనవంతులు, భాగ్యవంతులు కొవ్వూరు పట్టణంలో ఉన్నారు. పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు, చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి వారు కొవ్వూరు పట్టణంలో ఉన్నారు. కానీ వారందరిలోకెల్లా దేవుడు నిన్ను పేరు పెట్టి వారిలో నుంచి ఏరి తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చొని పెట్టాడు. హల్లెలూయా. వాళ్ళందరిలోంచి వేరి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఎందుకంటే ఇది దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ఉద్దేశమై ఉన్నది. లేకపోతే ఏంటంటే విచిత్రం, నేను ఎక్కడ వారిని మీకు ఎవరైనా తెలుసా? మీరు ఎక్కడ వారో నాకు ఏమైనా తెలుసా? మీ బంధుత్వం ఏంటి, నా బంధుత్వం ఏంటి తెలుసా? మీ రక్త సంబంధులు ఎవరో, నా రక్త సంబంధులు మనకేమైనా తెలుసా? ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తములో మనం అందరము కూడా వసుదైక కుటుంబమునకు చెందినటువంటి కుటుంబ సభ్యులమై ఉన్నాము. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇది. హల్లెలూయా. అందుకని ప్రకటన గ్రంథంలో చెప్తా, ఆయా జాతుల్లో నుంచి, ఆయా ప్రజల్లో నుంచి, ఆయా వంశములో నుంచి దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనుషులు ఏం చేశాడంట? కొన్నాడు. ఎందుకొరకు? దేవుడు తేబోతున్న రాజ్యము కొరకు. హల్లెలూయా. ఆ రాజ్యములో రాజ్యాధికారం పొందేది ఎవరు? ఆ రాజ్యములో రాజ్యాధికారం పొందేది ఎవరు? ఎవరండి? మనమే అంటారు. ఇది ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం ఇచ్చారని తెలిసిందనుకో ఏం చెప్తావు నువ్వు? ఉద్యోగం ఇచ్చారులేండి అంటావా? నాకు ఉద్యోగం వచ్చిందని లేచి నిలబడతావు, ఎగిరి పడతావు కదా. మరి పరలోకమున దేవుడు నీకు రాజ్యాధికారం ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని యందు ఆనందించి ఎగురు గొంతులేసి సర్వోన్నతమైన దేవుని ఉన్నతమైన స్థలములు దేవునికి మహిమ కలుగును, ఈ స్థలములో దేవునికి మహిమ కలుగును. కానీ ఏం చేయాలి? ఎగురు గొంతులేలి. మన యొక్క భవిష్యత్ అంతా ఎక్కడుందంటే ఆయన దగ్గర ఉన్నది. హల్లెలూయా. భవిష్యత్ అంతా ఎక్కడుంది? ఆయన దగ్గర ఉన్నది. నీరో చక్రవర్తి భయంకరమైనటువంటి యూదు వ్యతిరేకి, భయంకరమైన యూదుల వ్యతిరేకి. యూదులందరినీ కూడా కొన్ని వేల మందిని గ్యాస్ బంబర్లో పంపించి చంపేస్తూ ఉంటే, అందులో ఒక స్త్రీ వాళ్ళందరూ భయపడుతున్నప్పుడు ఆ స్త్రీ అంటూ ఉన్నది ఆ భయపడుతున్న వాళ్ళతో, తమ్ముడు నీకు భవిష్యత్తు ఎరిగిన వాడు నీకు ఎరుగుదువా? భవిష్యత్తు ఎరిగిన వాడు నువ్వు ఎరుగుదువా? భవిష్యత్తు ఎరిగిన వాడు నువ్వు ఎరిగి ఉంటే నీ భవిష్యత్తు గురించి దోకాలేదన్నదంతే అండి. చనిపోయినా నువ్వు పరలోకములో ఉంటావని చెప్పేసి మాట్లాడుతుంది. ఎంతోమంది ధైర్యపరిచింది, ధైర్యంగా ప్రాణాలు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారండి వాళ్ళు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ రాజ్యమును గురించి మాట్లాడుతున్నది లేఖనం. యేసుప్రభు ఆ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అందుకని యేసుప్రభు పుట్టక మునిపే యెషయా గ్రంథం చెబుతూ ఉంటాడు, ఆయన భుజముల మీద
రాజ్యభారం ఉంటున్నది. ఆయన భుజం మీద తండ్రి అప్పచెప్పిన రాజ్యభారం ఉన్నది. ఆ రాజ్యం అనేక మంది నడిపించాలి, రక్షణ నడిపించాలి. ప్రభునందు ప్రియమే ఆ రాజ్యం గురించి యేసు ప్రభువారు మాట్లాడడం కాదు, ఇంకా అనేక మంది ప్రవక్తలు మాట్లాడుతున్నారు. దయచేసి దానియేలు గ్రంథం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో 44వ వచనం చదువు. ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును అని మాట్లాడుతూ ఉంటుంది. ఏ రాజ్యం అది? దేవుడు తేబోతున్న రాజ్యము. ఆ రాజ్యం ఎప్పుడు స్థాపిస్తాడంట? ఆ రాజుల కాలములు అంటూ ఉంటున్నాడు. ఇప్పుడు ప్రపంచాన్ని ఎంతమంది రాజులు పరిపాలించారు? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. నేను చదువుకున్నది 3వ తరగతే. మీరు చెప్పాలి, ప్రపంచాన్ని ఎంతమంది రాజులు పరిపాలించారు? ఇప్పటికి 7 రాజులు పరిపాలించారు ప్రపంచాన్ని. మొట్టమొదట పరిపాలించిన రాజులు ఎవరు? అశ్షూరు. అశ్షూరికి రాజెవరు? అశ్షూరు సామ్రాజ్యానికి రాజెవడు? నిమ్రోదు. అశ్షూరు సామ్రాజ్యం తర్వాత ఐగుప్తు సామ్రాజ్యం, ఫరో. ఐగుప్తు సామ్రాజ్యం తర్వాత బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యానికి అధినేత ఎవరు? నెబుకద్నెజరు. ప్రభున తర్వాత మాడియ పారసీక సామ్రాజ్యం వచ్చింది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. గ్రీకు సామ్రాజ్యాధినేత ఎవరు? ద గ్రేట్ అలెగ్జాండర్. గ్రీకు సామ్రాజ్యం పోయిన తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. చరిత్రలో ఉండే పాఠాలు చెబుతున్నాను మీకు నేను. రోమా సామ్రాజ్యం వచ్చింది. రోమా సామ్రాజ్య కాలంలోనే యేసుప్రభు భూమి మీద పుట్టారు. యేసుప్రభు భూమి మీద పుట్టారు. రోమా సామ్రాజ్యం ప్రభావం కూడా తగ్గిపోతూ ఉంటున్నది. ఈ రోమా సామ్రాజ్యం అయిపోయిన తర్వాత దశరాజ్య కూటమి వస్తూ ఉంటున్నది. అంటే ప్రపంచానంతని ఏలడానికి 10 మంది రాజులు కలిసి ఒక రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటారు. ఆ రాజుల కాలములోని యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి వస్తాడు. ఇప్పుడు 7 అయిపోయారు, ఒకడున్నాడు రావాలి. కడమవాడు ఇంకా రాలేడు. ఈ ఒక్కడొస్తాడు. దశరాజ్య కూటమి వస్తూ ఉంటున్నది. అది త్వరలోని వస్తూ ఉంటున్నది. దశరాజ్య కూటమి కాలములో మధ్యాకాశములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత సంఘము రక్తము చేత కడగబడి, యేసు రక్తము చేత కడగబడిన సంఘము మధ్యాకాశములకు వెళ్ళిపోతుంటది. ఆ సందర్భం గురించి దానియేలు గ్రంథములో దానియేలు మాట, ఆ రాజుల కాలములో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అంటూ ఉంటున్నాడు. అది యుగములు నిలిచే రాజ్యం. అది అన్నిటికీ నశింపు కాదటండి. దేవుని బిడ్డలారా, అదే 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దీని గురించి నెబుకద్నెజరు ఏమన్నాడు చూద్దాం. చూడండి, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది అని మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్న మాట? దేవుని నమ్మిన ప్రవక్త కాదు, దేవుని నమ్మినటువంటి వాడు కాదు. ఈ ప్రపంచాన్ని ఒకానప్పుడు ఏలినటువంటి నెబుకద్నెజరు రాజు, నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజరును పోలి నడుచుకోవాలనుకున్నాడు ఎవరో తెలుసా? సద్దాం హుసేన్. ఇరాన్ దేశపు అధినేత, పారసీక దేశపు అధినేత అనుకున్నాడు కదా. ప్రపంచ పటములో నుంచి ఇజ్రాయెల్ దేశం లేకుండా చేసేస్తానని ప్రకటించాడు. అధునాతనమైనటువంటి నెబుకద్నెజరు నేనే అని ప్రకటించుకున్నాడు కూడా. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి ఎలా చనిపోయాడో మనకందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశం అలాగనే
ఉన్నది. ఆ దేశము పేరు చెప్తే ప్రపంచ దేశాలన్నీ కూడా గుండెలు డబ్లబ్ లబ్ లబ్ అని స్పీడ్గా కొట్టుకుంటున్నాయి. ఎందుకని? అది చిన్న దేశమైనప్పటికీ కూడా ఎందుకు ఆ దేశం అంటే అన్ని దేశాలు భయపడుతున్నాయి? యూట్యూబ్లోకి వెళ్ళండి, ఆ దేశం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ దేశం అంటే భయపడుతూ ఉంటారు ప్రతి దేశము కూడా. ఈవెన్ అమెరికా దేశం కూడా భయపడుతుంది, రష్యా దేశం కూడా భయపడుతూ ఉంటున్నది. ఒకనొక కాలం వస్తూ ఉంటున్నది రష్యా దేశముతో పాటు జర్మనీ దేశముతో పాటు బ్రిటన్ దేశంతో పాటు మన భారతదేశముతో కలిసి అనేకమైన దేశాలన్నీ కూడా కలిసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళుతూ ఉంటాయి. ఏమండి, వాళ్ళ జనాభా ఎంత అండి? 1 కోటి లోపులేనే ఉన్నారు. వాళ్ళ జనాభా ఎంత? 1 కోటి. ఈ ప్రపంచ జనాభా ఎంత? ఎన్ని కోట్లు నాకైతే తెలియదండి. మన భారతదేశ జనాభా ఇంచుమించు 104 కోట్ల 120 కోట్ల, ఇంత కొన్ని కోట్లను. ఇంత జనాభా ప్రతి దేశం యొక్క సైన్యం జనాభా లెక్కేసుకుంటే ఎన్ని కోట్ల మంది ఉంటారు? ఇన్ని కోట్ల మంది ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారు? ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళుతూ ఉంటున్నారు. కానీ యుద్ధములో ఇజ్రాయెల్ గెలుస్తుంది. హల్లెలూయా. ఆ యుద్ధములు ఎవరు గెలుస్తారు? ఇజ్రాయెల్ దేశమే గెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఇజ్రాయెల్ దేశమును దేవుడు కాపాడుతూ ఉంటాడు, దేవుడు సంరక్షిస్తూ ఉంటాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు ఆ దేశం మీద ఉన్నాయి కనుక ఆ దేశముని ఎవరు కూడా ఏం చేయలేరు. ఆ కాలములోని దశరాజ్య కూటమి అనేది ఏర్పడుతూ ఉంటున్నది. ఒకటి బండ గుర్తు పెట్టుకోండి. నేను చెబుతున్నా, యేసుప్రభు రాకడకు దేవుని రాజ్యానికి బండ గుర్తు ఏంటంటే రష్యా దేశముతో కలిసి కొన్ని దేశాలు కలిసి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళుతూ ఉంటాయి. అప్పుడు తెలుసుకోండి, ప్రభువు రాకడ మరొక 3.5 సంవత్సరాల్లో వచ్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎంత ధైర్యంగా చెప్తున్నావయ్యా నువ్వు? నీకు తెలియదు బైబిలు. ఆయన రాకడెప్పుడు ఎవరికి తెలియదు. ఆయన దొంగ వలె వస్తానన్నాడని నీకు తెలియదు అని నన్ను అంటే అనవచ్చు. పోలే, నన్ను వెర్రిబావులు కూడా లెక్కేయండి, ఏం పర్వాలేదు, దానివల్ల నాకు నష్టమే లేదు. నాకేమీ తెలియదు అనుకునే పని లెక్కేయండి, నాకేం నష్టం లేదు. కానీ ఆయన రాకడ ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఎవరు చెప్తాడు ఆయన వస్తున్నాడని? ఆ రోజు నేను మంచం మీద మత్తుగా నిద్రపో ఉండొచ్చు, నిజంగా నిద్రపో ఉండొచ్చు. వచ్చి అందరూ తెలుసా, అరే ప్రసాద్ లేకరా బాబు, వచ్చేసాడు, వెళ్ళిపోతారా అని చెప్పేసి రివ్వుమని వెళ్ళిపోతామంటే మరి మిగతా వాళ్ళని లేపుతాడా? లేగడు. తీరము చూస్తే తెల్లారి జరిగి నేను అక్కడ ఉన్నాను ఇంటి దగ్గర. నాన్నగారు ఏమైపోయారు, వాళ్ళు ఏమైపోయారు, వీళ్ళు ఏమైపోయారు, అసలు వీళ్ళందరూ ఏమైపోయారు, కనబట్టలేదు ఏంటండి వీళ్ళు అంటే. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, తెలిసిన వాళ్ళకి కబుర్లు చెప్తూ ఉంటారు, పేపర్ అడ్వర్టైజ్ ఇస్తుంటారు, టీవీ అడ్వర్టైజ్ ఇస్తారు. పలానా వాళ్ళు కనబట్టలేదు, అదృశ్యమైపోయారు, ఏమైపోయారో తెలియదు అనుకో. తీరమూసి ఎక్కడ ఉంటారు వీళ్ళు? మధ్యాకాశములో దేవుని దగ్గర ఏం చేస్తారు వాళ్ళు? దేవుని బిడ్డలారా, పిండ్లి విందులో పాలు పంపులు పంచుకుంటూ ఉంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చెప్పే వస్తాడు కానీ చెప్పకుండా రాడు. నీకైతే అన్యులకైతే చెప్పకుండా వస్తూ ఉంటాడు, నీకైతే చెప్పి వస్తాడు. ఇంటికి వెళ్ళిన చదువుకోండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం చదువుకోండి. అక్కడ నీకు దేవుడు బోలెని సంగతులు చెప్పాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుని రాజ్యం అంట మరి తరతరములు నిలిచే రాజ్యం అని చెబుతూ ఉంటున్నాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాను చూడండి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. దాని కొరకు క్రైస్తవుడు ప్రయాసపడుతూ ఉంటున్నాడు. ఆ రాజ్యము కొరకు ప్రయాసపడుతున్నాం. మనం భక్తి ఎన్ని చేస్తున్నాము? అధికారులు ఎదిరించమనా? కాదు కదా. అధికారులు లోబడుతున్నాం కదా. అధికారులకు ఏం చేస్తున్నాం? మనం లోబడుతున్నాం, ప్రభుత్వానికి లోబడుతున్నాం, పన్నులు కట్టమంటే పన్నులు కడుతున్నాం. అర్ధరాత్రి వేళ, సాయంత్రం వేళ
దీపాలు ఊపమంటే దీపాలు ఊపుతున్నావు. ఊపమే లేదా? ఊపలేదు మీరు. కరోనా టైంలో ఏం చేశారు? ఏంటి సంకల్ప బలం అంట. కరోనా పోవాలంటే ఏం చేయాలి? దీపాలు వెలిగించి మేడల మీద ఊపండి అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పాయి. చేసామా లేదా? ట్యాక్స్ కడుతున్నామా లేదా? రోడ్డు మీదకి వెళ్ళాలంటే ట్యాక్స్, బండి కొనాలంటే ట్యాక్స్, ఇడ్లీ తినాలంటే ట్యాక్స్, ప్రభునంటూ ప్రేమ బట్టలు కొనుక్కోవాలంటే ట్యాక్స్, ఏది కొనుక్కోవాలని ట్యాక్స్ కడుతూ ఉంటున్నాం. ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నాము కదా. దేవుని బిడ్డలారా, ఇన్ని చేస్తున్నా సరే క్రైస్తవం మీద ఎందుకు వ్యతిరేకం చూపిస్తున్నారు? దేవుని నమ్మటం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ లోకాధికారికి, ఈ లోక ప్రభుత్వాలకి దేవుని నమ్మటం వాళ్ళకి ఏమి లేదు, ఇష్టం లేదు. మళ్ళీ దానికి ఒక పెద్ద పేరు పెడతారు, మత మార్పులు చేసేస్తున్నారంట. ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు, ఏమంటే ఇక్కడ కూర్చొని మీరు అందరూ ఎవడైనా గౌరవం లేకుండా మాట్లాడండి. ఎవడైనా ఏ మూర్ఖుడైనా వచ్చి అమ్మ మీరు మతం మారండి అని ఎవడని చెప్పాడు మీకు ఇక్కడ? నిజంగా మతం మారుస్తున్నది ఎవరు? ఏమండి? ఎవడైతే హిందువుగా పుట్టి హిందువుగా చచ్చిపో అని చెప్తున్నాడు వాడే మతం మారుస్తున్నాడు. నీ ఇష్టం, హిందువుగా పుట్టి హిందువుగా చచ్చిపోతావో, హిందువుగా పుట్టి ముస్లింగా చచ్చిపోతావో, హిందువుగా పుట్టి క్రైస్తవుడిగా చచ్చిపో, నీ ఇష్టం, చచ్చిపో, ఎలాగోలా చచ్చిపో. కానీ క్రైస్తవుడు మాత్రం ఎవరిని కూడా బలవంతంగా మీకు రూపాయలు ఇచ్చి ఎవడైనా మతం మార్చాడా మిమ్మల్ని? మీరు దేవుని నమ్మిన మీరే నాకు దశంభాగాలు ఇవ్వాలి. దేవుని నమ్మేటప్పుడు అనుకోండి దశంభాగాలు ఇవ్వాలి, కాబట్టి దేవుని నమ్మాలి అని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి కనుక. దేవుని బిడ్డలారా, క్రైస్తవులని బలవంతంగా మత మార్పిడి చేస్తున్నది ఎవరు? హైందవులు కాదా? ఒకప్పుడేమో మీరు అంటరాని వాళ్ళని గూళ్ళొంచి బయటికి గెంటేశారా, ఇప్పుడేమో రండి మా బెడ్రూమ్లో రండి అని పిలుస్తున్నారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది మతం మారుస్తున్నది వాళ్ళు. మన మతములో లేవు మారడానికి. జీవము గల దేవుని మార్గములో ఉన్నాము, పరలోకం వెళుతున్న మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దయచేసి ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. 18వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు, వారి యుగములు యుగాంతము వరకును రాజ్యమేలుదురు. ఎవరు పొందుతారంటే రాజ్యాధికారం? ఎవరు పొందుతారు రాజ్యాధికారం? పరిశుద్ధులంటూ ఉంటున్నాడు. ఈ పరిశుద్ధులు ఎక్కడా? పరిశుద్ధులే దేవుని రాజ్యములో హక్కుదారులు అవుతారు. ఈనాడు మనం పాడుకుంటాం పరలోకం నా దేశమని, మనం హక్కుదారులమని మనం పాడుకుంటూ ఉంటున్నాం. దేవుడు ఒక నగరం మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు, రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. దాని అక్కడ జీవగ్రంథములో పేరులో అనొచ్చు. మనం పాటలు పాడుకుంటూ వెళుతూ ఉంటున్నాం. నిజమే, పాటలు పాడుకోవడం నిజమే, సత్యమే. కానీ పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులే దానికి హక్కుదారులు. యేసుప్రభు నమ్మిన వాళ్ళు కాదు. యేసుప్రభు నమ్మిన వాడు మాత్రం కాదు. పరిశుద్ధులు దేవుని చేత పరిశుద్ధపరచబడాలి. ఆ తత్వమును మనం ఎప్పుడు సంతరించుకోవాలి. అందుకని ముందుగానే చెప్పాను బైబిల్ గురించి. ధర్మశాస్త్రం బాలశిక్షకుడైతే బాలశిక్షకుడు ఎక్కడ నడిపిస్తాడు? పరమ గురువు దగ్గర నడిపిస్తూ ఉంటున్నాడు. ఆ పరమ గురువు రక్షణ మనకి ఇచ్చి ఆ పరమ గురువు పత్రికల దగ్గర నడిపిస్తూ ఉంటాడు. పత్రికలు ఏం చేస్తున్నాయి? మనిషి యొక్క స్వభావాన్ని, మనిషి యొక్క స్వరూపాన్ని ఏం చేస్తున్నాయి? చెక్కుతూ ఉంటాయి. అంటే ఒక పాపైన మనుషుణ్ణి అనేక దశలుగా తీసుకుని వెళుతూ పరిశుద్ధత తీరుస్తూ ఉంటుంది. అందుకని అంటూ ఉంటాడు యెషయా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, సియోనులో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టబడును. ఎక్కడండి? సియోన్ అనగా యెరూషలేము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జరిగించిన ఆ రక్షణ కార్యము, శిలువ యజ్ఞము. ఆ యజ్ఞములో మనమందరం కూడా పాలుపంపులు పొందాలి. ఆ యజ్ఞములో పాలుపంపులు పొందిన మనమందరము కూడా విశ్వసించిన వారమై
మొదటి నిబంధన, రెండవ నిబంధన పత్రికలను కూడా మనం పరిగణలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎవడైతే యేసుక్రీస్తుని పునాది మీద తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన సహవాసాన్ని కట్టుకుంటూ ఉంటాడో వాడే పరిశుద్ధుడని పేరు పెట్టబడుతుందటండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధుల రాజ్యాధికారము పొందుతూ ఉంటారు. ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నాను చూడండి. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైన దానినైనను, నిషిద్ధమైన దేనినైనను, అసహ్యమైన దేనినైనను, అబద్ధమైన దానిని జరిగించువాడును దానిలో ప్రవేశింపడు. ఇది క్రైస్తవులకి, దేవుని బిడ్డలారా, కరెంట్ షాక్లాడు మాట ఇది. క్రైస్తవులకి ఎటువంటి మాట ఇది? కరెంట్ షాక్ మాట అండి. ఒకసారి గుండెలు గుబేలు అంటాయి. ఏమన్నాడు ఇక్కడ? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథములో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనది, అబద్ధమైనది జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. దేవుని బిడ్డలు, నిషిద్ధమైనది ఏది? విగ్రహారాధన బైబిల్ ప్రకారం నిషిద్ధమైనది. ఈనాడు క్రైస్తవులు చేస్తున్న విగ్రహారాధన ఏంటి? చేస్తున్నారు లేదా? మీరు చెప్పాలి. ఎక్కడ చేస్తున్నారు? గౌరీపట్నం ఉంది ఇక్కడ. యేసుప్రభు ఫోటోలు కూడా పెట్టుకున్నారు. యేసుప్రభు వారి ఫోటోలు కూడా పెట్టుకున్నారు. మనం ఎక్కడికన్నా మనం షూట్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గౌరీ పిల్లలు తలని వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ నేర్చుకున్నారు ఈ విద్య? ఎక్కడ నేర్చుకున్నారు ఈ విషయాలు? అన్యులను చూసి ఏం చేస్తున్నారు? నేర్చుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ చెబుతున్నాడు నిషిద్ధమైనది అంటూ ఉంటున్నాడు ఇక్కడ. మరి వీళ్ళందరూ ఎక్కడుంటారు? వీళ్ళు వాక్యాన్ని బట్టి మన తీర్పు తీరుద్దాం, మన ఆలోచనలు బట్టి కాదు. నిషిద్ధమైనది జరిగించిన ప్రతివాడు ఎక్కడుంటాడంట? వెలుపలు ఉంటాడు కానీ రాజ్యంలో మాత్రము ఉండడు. ప్రభునందు ప్రియమైన నిషిద్ధమైన జరిగిస్తూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవ సంఘాలు అపోస్తలిక బోధలో ఉన్నాయా లేవా? ఉంటే నెలకోసారి ఎందుకు ఇస్తారండి ప్రభు శరీరాన్ని? ఏంటి ఉంటే ఎందుకు ఇస్తారు? ప్రార్థనలకి ఏం తక్కువ లేదు, మీటింగ్లకి ఏం తక్కువ లేదు, చర్చ్ యానివర్సరీకి ఏం తక్కువ లేదు. కొంతమంది సేవకులు, బుద్ధి లేని సేవకులు, మమ్మల్ని మేము తిట్టుకుంటున్నాను, బుద్ధి లేని సేవకులు వారం భోజనాలు పెడతారు కానీ వారం ప్రభు వాళ్ళు ఎవరు? ఎందుకో మరి. మీకు తెలిసిన సంఘాలు ఎక్కడున్నాయో? రాజమండ్రిలో పుష్కలంగా ఉన్నాయి, కొవ్వూరులోనూ కూడా ఉన్నాయి. ప్రతి ఆదివారం ఏం చేస్తారు? వచ్చిన అందరికీ భోజనాలే. కానీ ప్రతి ఆదివారం చేయవలసిన పని ఏంటి? ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును సంఘమునకు ఇవ్వాలి. ఇది అపోస్తుల యొక్క బోధ. సంఘములో విశ్వాసులను చెక్కాలి. 4-5 కథలు చెప్పి మీ చెవులో ఉన్న దురదంతా వదిలించేసి పమ్మండం కాదు. ప్రభునడు గుండెకు భయం వేయాలి, మనసుకు భయం వేయాలి. అయ్యో బాబోయ్, వాక్యం ఇదా? దేవుడు ఎలా చెబుతున్నాడా? నేను ఇంకా మారాలా, భయపడుతూ దేవుని సేవించాలి. హల్లెలూయా. భయము పుట్టించనటువంటి వాక్య సందేశము ఎందుకు పని చేయడు? వద్దు, అటువంటి సందేశాలు కూడా వద్దు. ముసలమ్మ ముచ్చట్లు సమానమయ్యి అపోస్తలిక బోధలు మనం ఉండాలి. చేస్తే సేవలు చేయాలి, లేకపోతే మూటమ్ముళ్ళు చదువుకొని లోకంలో కలిసిపోవాలంటే. ఇక్కడ అభివృద్ధి ఎలాగలేదు, అక్కడనే అభివృద్ధి చెందు. బతికిన 4 రోజులు కూడా బతుకుతావు, యుగాలు అక్కడ బాధపడతావు అనుకోండి. ఆ బాధ సరే, కానీ 4 రోజులు బతుకుతావు. 4 రోజులు బతకడం కూడా మంచిగా బతికి సరిపోదు కదా. ఒకసారి ఒక దైవజనుడు, నేను కారులో ప్రయాణం చేస్తూ ఉంటున్నాను. ఆయన చాలా గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడితో నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు
హైవే మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పేద చర్చ్ కనబడింది. ఆయన నాకు తెలుసు. ఆయన కనబడినప్పుడు నేను అన్నాను, అయ్యగారు ఆ చర్చ్ చూడండి ఎంత గొప్ప చర్చో, కానీ అమెరికా నుంచి కుప్పలు తెప్పలుగా వస్తుందండి డబ్బులు. కుప్పలు తెప్పలుగా వస్తుందండి డబ్బులు అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు పక్కన ఉన్న దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఆయన ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభునందు తమ్ముడు రాని వాడు ఎలాగ పరలోకం వచ్చి సుఖపడలేడు, ఇక్కడన్నా సుఖపడి మనకెందుకంట? ఏమండి, పరలోకం వచ్చి ఎలాగ సుఖపడలేడు, ఇక్కడన్నా కొవ్వూరులోనూ కూడా ఉన్నారండి. దేవుని సేవ కొరకు డబ్బులు పంపిస్తే ఆ డబ్బును కుక్కలుగానే పెడతారు, కానీ పక్కనున్న సేవకుడు మాత్రం పెట్టరండి. నేను ఎరుగుతున్నాను. ఐ నో. మీరు నా దగ్గరకు వచ్చి అడిగినా సరే నేను చెప్పను ఆయన పేరు. ఒకప్పుడు డొక్కు సైకిల్ మీద తిరిగేవాడు, ఇప్పుడు 100 ఎకరానికి అధిపతి అయిపోయాడు. 100 ఎకరాలకి అధిపతి అయ్యాడు. పరలోకంలో ఉంటాడా అంటే ఏమోనండి అంటూ ఉంటాం. ఏమండి, ఇలాంటి వాళ్ళని దేవుడు తీర్పులో నిలబెడతాడా? తీర్పు తీర్చాలని చెప్పంటాడా? అనడు. లేఖనాలు తీసుకోవటం, ఈ లేఖన ప్రకారంగా నువ్వు ఎందుకు బ్రతకలేదు కాబట్టి యు ఆర్ డిస్మిస్. ఈ రాజ్యంలో నీకు ఉండడానికి అధికారము లేదు అంటే. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, ఒక్క మాట చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము. చదవండి. 17వ వచనమా 9వ వచనం చదవండి. అయితే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు. ఇది టెక్స్ట్ మనకి. ఇదేంటి మనకి టెక్స్ట్. దీన్ని మనం పాటించక్కర్లేదా? ఇప్పుడు ఎవరికైనా తీర్పు తీర్చాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది చూడాలి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇది చూడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరి గురించి మాట్లాడుతున్న ఈ మాటలు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు? ఏంటి మీరు మౌనంగా ఉంటే నాకు డౌట్ వేస్తుంది. నేను వృధాగా ప్రయాసపడుతున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్న ఈ మాటలు? కొరింథీ సంఘానికి గురించి మాట్లాడుతారు. కొరింథీ సంఘస్థులు రక్షించబడిన వారా, రక్షణ లేని వారా? రక్షించబడిన వాళ్ళేనా? రక్షించబడిన వారు చెడిపోయిన వారు అంటే రాజు అంటున్నాడు ఇక్కడ. రక్షించబడిన వారు చెడిపోయిన వారు అంటున్నాడు. పోనీ అనుకున్నాం అలాగే, వెరీ గుడ్. సమాధానం ఏదో రావాలి కదా, రైట్ ఆర్ రాంగ్. ఏంటి, రైట్ వచ్చినప్పుడేమో దాన్ని ఎలా పాటలు చెప్తాను, రాంగ్ వచ్చినప్పుడు కరెక్ట్ చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. జాగ్రత్తగా చదవండి. అందరూ తీసారా బైబిళ్ళు? చదవమ్మా. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారైన, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలు. ఈ మాటలు గమనించండి. ఈ సంఘం ఎవరి సంఘం ఇది? ఈ సంఘం ఎవరి సంఘం ఇది? దేవుని సంఘము. దేవునికి స్తోత్రం కలుగు. ఈ సంఘం ఎవరి సంఘం ఇది? దేవుని. అక్కడ ఉన్న మాట చెప్తున్నా, లేకపోతే నేను వేరే మాట కల్పిస్తున్నానా? దేవుని సంఘం. దేవుని సంఘంకి ఎవరు వచ్చారంట? పరిశుద్ధపరచబడిన వారే అంటున్నాడు. అంటే పరిశుద్ధపరచబడిన వారా కాదా? పరిశుద్ధపరచబడిన వారే అంటున్నా. పరిశుద్ధపరచబడిన వారే కాదా? పరిశుద్ధపరచబడిన వారు అని మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ కింద ఏమంటున్నాడు? పరిశుద్ధపరచబడిన ఉండుటకు పిలువబడిన వారిని. పరిశుద్ధులుగా ఉండుటకు వీళ్ళు పరిశుద్ధుల కాదా? ఏంటి తిరకాసు? ఏమండి, ఈ తిరకాసులో మన అడకత్తుల్లో మనం పోకచెక్కలా ఉన్నాం. మనం
ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారా, పరిశుద్ధపరచబడడానికి పిలువబడిన వారా? దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచాడు. కానీ ఆ పరిశుద్ధతను నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళు పరిశుద్ధపరచబడిన వారి స్థితిలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క చేతుల్లోనికి ఏం చేయాలి? వాళ్ళు వెళ్ళాలి. కానీ వెళ్ళారా వాళ్ళు? వెళ్ళారంటే కొంతమంది బుర్ర అడ్డంగా తిప్పుతున్నారు, కొంతమంది ఏం చెప్పట్లేదు, కొంతమంది ఏమో ఈయన ఏం చెప్తాడో చెప్పేసి చూస్తున్నారు. వెళ్ళలేరు వాళ్ళు. వెళ్ళలేరు కనుకనే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క 6వ అధ్యాయంలో మాట చెప్తాడు, 7వ వచనం చెబుతూ ఉంటున్నాడు, మీరు అన్యాయస్తులు అంటూ ఉంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, కొరింథీ సంఘానికి మీరు ఏ తీర్పు తీర్చండి. ఎలా తీరుస్తారు తీర్పు? మిమ్మల్ని అడుగుతున్నా. ఇన్ని విషయాలు చెప్పాను కదా, ఇన్ని వచనాలు చెప్పాను కదా. ఇప్పుడు కొరింథీ సంఘానికి మీరు తీర్పు తీర్చండి. సామర్థ్యం ఎక్కడ సంపాదించుకోవాలి? అక్కడికి వెళ్ళినారు సంపాదించుకోవాలా? అది సామర్థ్యం ఎక్కడ సంపాదించుకోవాలి? ఎక్కడ సంపాదించుకోవాలి? ఏమంటే ఉద్యోగాలు వెళ్ళాలంటే స్కూల్లో చదవాలి, లేకపోతే ఉద్యోగం వెళ్తే చదవాలా? స్కూల్లోనే చదవాలి. స్కూల్లో చదివిన వాడికి ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం ఎలా చేయాలో వాడికి తెలుస్తుంది. ప్రభును కాబట్టి సామర్థ్యం ఎక్కడ సంపాదించుకోవాలి? ఇక్కడే సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సంపాదించుకోవాలంటే పరలోకి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు? తీర్పు తెచ్చాలన్నాడు కదా. మరి ఆ రాజ్యం ఎవరికంట? పరిశుద్ధుడికి అంటున్నాడు కదా. ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు అయితే ఇప్పుడు కొరింథీ సంఘానికి తీర్పు ఎలా తీరుస్తావు? దేన్ని బట్టి తీరుస్తావు? ప్రభువా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చెప్పిన రీతిగా నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైనది ఏదైనా జరిగించిన ఎడల వాడు ఎక్కడుంటాడు? వెలుపల ఉంటాడు. కాబట్టి ఈ కొరింథీ సంఘం ఏం నడిపిస్తుంది? వీళ్ళ పరిశుద్ధ రక్షణ పొందిన వాళ్ళే, బాప్టిజం పొందిన వాళ్ళే. కానీ వీళ్ళ వ్యక్తిత్వం మాత్రము చెక్కబడలేడు, వీళ్ళ స్వరూపం మాత్రము మార్చబడలేడు, నీ పోలిక మాత్రం వీళ్ళకి రాలేడు. వీళ్ళ జీవిత కాలం అంతా కూడా పత్రికలు నిర్లక్ష్యం చేశారు, చదవలేడు. కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పుడు వీళ్ళు దోషులుగా ఉన్నారా, పవిత్రులుగా ఉన్నారా? దేవుని బిడ్డలారా, వీళ్ళ గురించి ఏమంటండి చూడండి. కొన్నిసార్లు ఉద్యోగాలు అండినట్టు అంటాయి, నోటి దగ్గరకు అంతే కానీ నోట్లోనికి రామంటారు. చూసా, దురదృష్టవంతులు మాట్లాడి విశ్వాసుల్లో కూడా ఇటువంటి జాబితా ఉంటూ ఉంటాయి. ఇంటి దగ్గరకు వచ్చినట్టు వచ్చేస్తుంది జాబు, కానీ గడప దగ్గరకు వచ్చేసరికి మిస్ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందిన వాళ్ళే, రక్షణ పొందుకున్న వారే, బాప్టిజం పొందిన వారే, కానీ వారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్య పెట్టినటువంటి వారు. అందుగును చెబుతూ ఉంటున్నాడు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని రాజ్యమునకు పరిశుద్ధులు వారసులు అవుతారు. కానీ దేవుని రాజ్యమునకు, దేవుని వాక్యాన్ని, దేవుని సహవాసాన్ని, దేవునిని నిర్లక్ష్య పెట్టినట్లయితే మనం ఎప్పటికీ కూడా వారసులము కాలేము. ఇన్ని విషయాలు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఎప్పుడు ముందు వచ్చేవారు పాపం కుమారి గారు వీళ్ళు చాలా లేటుగా వచ్చారు. ఈవేళ కొడుకు మాయలో పడిపోయారు. దేవుని బిడ్డలారా, ఏం చేయాలి ఇప్పుడు? కర్తవ్యం ఏం చేయాలి? పరిశుద్ధులమవుటకు మనం ఏం చేయాలి? సాగిపోవాలి. హల్లెలూయా. విశ్వాసయాత్ర ఎంత కఠినమైనా, విశ్వాసయాత్ర ఎంత ఘోరమైనా, విశ్వాసయాత్ర ఎన్ని జటిలమైనా సరే మనం ఏం చేయాలి? సాగిపోవాలి. ఆగిపోకండి ఇశ్రాయేలు ప్రజలారా, సాగిపోండి అని ఆనాడు మోసే ప్రజలకు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మీరు సాగిపోండి, మీ విడుదల దగ్గరగానే ఉన్నదని చెబుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతివాడు పొందినటువంటి మారు మనసు, ప్రతివారు పొందినటువంటి బాప్టిస్వము, ప్రతివారు పొందిన దేవుని సహవాసమును జాగ్రత్తగా కాపాడుకోండి. అంతము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకేమిస్తాను? నేను జీవకిరీటం ఇస్తానని చెప్తున్నాడు. నీ జీవితంలో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, ఎన్నొచ్చినా సరే యోబును తలంచుకోండి, దావీదును తలంచుకోండి, మోషేను తలంచుకోండి, యేసేపును తలంచుకోండి, మొర్దెకైను తలంచుకోండి, ఎస్తేరును తలంచుకోండి, పౌలును తలంచుకోండి. వాళ్ళు సహించిన వారు ధన్యులని చెప్పుకున్నాం కదా. మనము కూడా ఏం చేయాలి? మనం సహనముతో పరిశుద్ధులం అవ్వాలి. పరిశుద్ధులం అవ్వాలంటే ఏం చేయాలి? మీరు నా యొక్క చూడాలి, నేను మీ యొక్క చూడాలి, అంతే కదా. అదేగా చేస్తున్న పని. పరిశుద్ధులు ఏం చేయాలి?
మీ మొహాలు వెలిగిపోను. ఇంత చెప్పాను కానీ ఏం చెప్తున్నారు? ఏం నేర్చుకున్నారు మీరు? ఆ? ఏం చేయాలి? పత్రికలు బాగా చదవాలండి. హల్లెలూయా. పత్రికలు చదివిన వాడు పరిశుద్ధమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటాడు. పత్రికలు చదివినవాడు పరిశుద్ధమైన దేవుని స్వరూపాన్ని, దేవుని ప్రేమ, దేవుని ఓర్పు, దేవుని సహనము, దేవుని యొక్క ధర్మము, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆ లక్షణాలన్నీ కూడా మనలోనికి ఏం చేస్తాయి? వస్తూ ఉంటాయి. అవి రావాలా వద్దా? పౌలుకు వచ్చినాయి లేవా? వచ్చినాయి. మనం కూడా ఏం చేయాలి? రావాలి. దేవుడి మాటలు మన వినుకొని దీవించునుగాక. ప్రార్థన చేసుకుని తలవంచండి.